విద్యాసాగర్ వారి అమ్మగారు అదే ఆ నామాన్ని ఎందుకు ఆయన పెట్టారో తెలియదు, కానీ అవిద్యను తొలగించేది విద్య. సాగరుడు, సాగరం అనగానే మనందరికీ తెలుసు కదా, ఇది జ్ఞానసాగరం. అంచేత అవిద్యని నివృత్తి చేసి జ్ఞాన సముద్రములో మనందరినీ ఉంచడానికి ఈ ఉపాధి ఈశ్వరుడితే అనుగ్రహింపబడినది. పరమ గురువులు శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత కూడా సూక్ష్మ రూపుడై కారణజన్ముడైనట్టు అందరికీ కారణం ఉంది జన్మానికి. మన జన్మలకు కారణములుగా ఉంటాయి. సిద్ధులైన వారు మహాత్ముల యొక్క జన్మ పరంపర వేరుగా ఉంటుంది. ఆ యొక్క సిద్ధులంటే ఏవో అనివాద అష్టసిద్ధులు కావు. ఆ సద్వస్తువుకు పరబ్రహ్మ ప్రాప్తిని ఎవరు పొందుతారో వారు సిద్ధ పురుషులు. అటువంటి సిద్ధులని ఆ పరోక్షణముగా ఉన్నటువంటి పరమ గురువులు సూక్ష్మముగా ఈ శరీరాన్ని ఉపాధిగా తీసుకుని వారు ప్రణాళికను నడిపిస్తూ ఉంటారు. ఆ గురుమండలంలో గురుమూర్తి, గురువుది, గుహమాత, గుహజన్మము. గురుమూర్తిగా స్త్రీరూపంగా తానే ఉంటూ, పురుషుడిగా దక్షిణామూర్తిగా అవ్యక్తముగా అనంత అంతర్యాంతత్వముగా ప్రకాశిస్తూ, భావాతీతమై గుణాతీతమై రూపాతీతమై నిర్గుణమై నిరంజనమై అచలమై పరిపూర్ణమై అద్వైతమై అంతటా వ్యాపించిన పరతత్వమే ఒక రూపము దాచి ఉపాధిని ఒక ఆధారంగా తీసుకుని మనలో ఉన్నటువంటి నిద్రాయణమైన శక్తిని, ఆత్మశక్తిని మేల్కొల్పాలే. మన శక్తితో మరి అంత వాగినది నిస్సారం. గురుభక్తి ముక్తి ప్రదాయకం. గురుకృప లేనిదే జన్మరాహిత్యానికి అవకాశం లేదు. గురువులు చాలామంది ఉన్నారు. బోధ గురువులు, బాధ గురువులు, నిషిద్ధ గురువులు, కామ్య గురువు, కర్మ గురువులు, 8 రకాల గురువులు ఉన్నారు. బోధరూపుడైనటువంటి గురువు మనకు సాన్నిధ్యము లభించినప్పుడు గురుపాదములను ఆశ్రయించి ఆ కాలాన్ని, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం పుణ్యాత్ములైన ధన్యాత్ములైనటువంటి వారు అదృష్ట భాగ్యము. అందుచేత నేను ఎప్పుడూ మీ ముందు ఏదో వాగుతూ ఉంటాను, తెలియని మాటలు. విద్యావినయ సంపన్నుడు, విద్యాసాగరుడు. అందుచేత ఆయన ద్వారా, కంఠత్వని ద్వారా ఆ పరమేశ్వరుడు, ఆ దయామూర్తి అయినటువంటి ఈశ్వరుడు పలికిస్తాడు. ఆ పలికిన పలుకులు అందరూ హృదయ కమలములు దాచుకోండి, మన జన్మలు ధన్యమవుతాయి. జతనము దాచి చదువు రత్నాల హారములు రసికులు కలవండి. ఆ వచ్చినటువంటి ఆ రత్నాన్ని పోగు చేసుకొని మన హృదయ కమలాలను దాచుకొని ఆచరణ రూపంలో, ఇది ఆచరణ వేదాంతం. వచనం అంటే ఏదో కర్మభ్రష్టత్వం అనుకోకండి. అది స్థితి. ఆచరణతో కూడుకున్నటువంటి అనుభవ జ్ఞానాన్ని పొందాలి. కనుక ఈ స్వాముల వారు వచ్చే ముందు వారు అనుగ్రహాన్ని మనకు అందిస్తారు. ఆస్వాదించండి. శ్రవణము చేసేటప్పుడు వారు చెప్పేటప్పుడు బాబా వారు చెప్తారు, ఈ సీసాలో పదార్థాన్ని ఆ సీసాలు పంపాలి అంటే 2 కదలకుండా మీ మనస్సు, మీ బుద్ధి, మీ చిత్తము, మీ అహంకారం, మీ దృక్కు, మీ దృశ్యమంతా స్వామి వైపే ఉంటుంది. ఆ దివ్య కాంతి పుంజములు మన హృదయాల్లో ప్రవేశిస్తాయి. అంతఃకరణముల ద్వారా, శ్రవణేంద్రియుల ద్వారా అంతఃకరణలు ప్రవేశిస్తాయి. గొడగొడలు, గుసగుసలు సమయం కాదు కనుక అమ్మ శారదా ప్రియానంద దడాదడ తిట్టేసేవారు ఎవరైనా డిసిప్లిన్ కానీ పాటించకపోతే. అందుచేత శ్రద్ధాళుడై ఆ చెప్పిన విషయాన్ని మీరందరూ గమనించి ఆనందాన్ని అనుభవించాలని మరొకసారి మీ అందరినీ ఆదేశిస్తూ అభిలషిస్తున్నాను. స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పాత్రలు కావాలి. హరి ఓం నారాయణ నారాయణ. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వామివారి పాదపద్మములకు శతకోటి నమస్కారాలను హృదయపూర్వకంగా అర్పిస్తూ, బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం నిర్మలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం విగుణరహితం శూన్యం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయక
మాతృభ్యో వంశర్షిభ్యో మహాభ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః సదాశివసమారంభా వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతా వందే గురుపరంపరా. హరి ఓం. మానవ జీవితంలో ఉత్తమమైన జీవితం, మధ్యమమైన జీవితం, అధమమైన జీవితం అని జీవితం 3 స్థాయిలలో నిర్వచించబడుతుంది. ఎవరికైనా సరే ఉత్తమమైన జీవితం గురించి ఎవరైనా తెలియచెబితేనే, అందిస్తేనే సాధ్యమవుతుంది. అంటే ఎవరి వల్ల వాళ్ళు స్వప్రయత్నం చేత ఉత్తమమైన జీవితాన్ని అందుకోవడం వీలు కాదు ఎవరికైనా సరే. అందుకని శ్రీరామచంద్రమూర్తి వశిష్ఠ మహర్షి అనేటటువంటి కులగురువు దగ్గర వశిష్ఠ గీతను పొందారు. 16 ఏళ్ల రామచంద్రమూర్తికి ఒక్క పూటలో వశిష్ఠ గీత బోధించబడింది. అర్ధరాత్రి వెళ్ళి అడిగారు, తెల్లారే లోపల అయిపోయింది. సాక్షాత్తు నువ్వు ఆ రామబ్రహ్మమే, ఆ మహావిష్ణువువే, నీకు ఏ రకమైనటువంటి మార్పు లేనటువంటి వాడవు, ఏ పరిణామం లేనటువంటి వాడవు అనే నిర్ణయాన్ని ఒక్క పూటలో వశిష్ఠ మహర్షి తన యొక్క బ్రహ్మజ్ఞానం చేత అందించారు. మనందరికీ ఆదర్శం శ్రీరామచంద్రమూర్తి. వారు ఏం చేశారో అలా చేయమన్నారు. శ్రీకృష్ణుడు ఎలా చెప్పాడో అలా చేయమన్నారు. అంటే శ్రీకృష్ణుడు ఆచరించినట్టు చేయడానికి మనకు వీలు కాదు. ఎందుకని? ఆ సామర్థ్యం మన దగ్గర లేదు. కానీ రాముడు ఆచరించినట్టు చేయడానికి సర్వ మానవులకు సామర్థ్యం ఇవ్వబడింది మానవోపాధిలో. మనమందరం మానవోపాధిలోనే ఉన్నాం కాబట్టి రామచంద్రమూర్తి ఎలా ఆచరించారో అలాగే ఆచరించాలి. సాధారణంగా వేదాంత విద్యని అభ్యసించాలి అంటే నేనెవరు అనే ప్రశ్నతో వస్తే కానీ వీలు కాదు అని అంటూ ఉంటారు. మనకి నేనెవరు అన్న ప్రశ్న ఎప్పుడు రావాలి? అసలు గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రావాలా? లేదు భగవద్గీతో, లేకపోతే ఏ రుహు గీతో, లేకపోతే ఏ వశిష్ఠ గీతో చదువుతున్నప్పుడు రావాలా? లేదా ఏదైనా దేవాలయానికో, లేకపోతే ఏదైనా ఆశ్రమానికో, లేకపోతే ఏదైనా గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ నేనెవరు అనే ప్రశ్న రావాలా? ఎప్పుడు రావాలి అసలు ఈ నేనెవరన్న ప్రశ్న? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. మీరందరూ ఈశ్వరుడి దగ్గరికి, గురువు దగ్గరికి నిత్యం ఆశ్రయించి వెళుతూ ఉంటారు కదా. ఎందుకు వెళుతారు మీరు అంటే మీ సందేహ నివారణ కోసమే వెళుతున్నారు. ప్రశ్నలలో కల్లా ఉత్తమమైన ప్రశ్న ఏది అంటే ఈ నేనెవరే. సమాధానంలో కల్లా ఉత్తమమైన సమాధానం ఏది అంటే నీవు బ్రహ్మమే అనేటటువంటి సమాధానం. కాబట్టి జాగ్రత్తగా నీకు నేనెవరనే ప్రశ్న ఎప్పుడు రావాలి అంటే శ్రీరామచంద్రమూర్తి జీవితాన్ని మనం పరిశీలిస్తాం. ఆయనకి నేనెవరనే ప్రశ్న ఎప్పుడు వచ్చింది? సూర్య సంధ్యలో వచ్చింది. అర్ధరాత్రి వచ్చింది. ఆయన నిద్రపోతుంటే ఒక ప్రశ్న వచ్చింది, నేనెవరు అని. మనకి నేనెవరని ప్రశ్న ఎప్పుడు వస్తుంది? ఏదో పుస్తకాలు చదివినప్పుడు, ఉపన్యాసాలు విన్నప్పుడు, ప్రవచనాలు విన్నప్పుడు, మనం వాటి యొక్క ప్రభావానికి లోబడినప్పుడు మనకి నేనెవరన్న ప్రశ్న వస్తుంది. కానీ ఇది సరైనటువంటి ప్రశ్న కాదు. నిజంగా నీకు ఎప్పుడు రావాలి అంటే నీ గాఢ నిద్రావస్థలో నువ్వు ప్రశ్న కావాలి. ఏ ప్రశ్నతో మేల్కోవాలి? నేనెవరన్న ప్రశ్నతో మేల్కోవాలి. అలా మేల్కొన్న నాడు నీకు ఒక పూట చాలు, ఒక గడియ చాలు, అంతే. అంతకుమించి అవసరం లేదు. నిజానికి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఎంత సమయం పడుతుంది
అని భగవాన్ బాబా వారిని అడిగితే, నాయన వడగళ్ళు సముద్రంలో కలిసిపోవడానికి ఎంత సమయం పడుతుందో అంతే సమయం పడుతుంది అని చెప్పారు. వడగళ్ళు సముద్రంలో కలిసిపోవడానికి ఎంత సమయం పడుతుంది? టైం ఏం లేదు అక్కడ. ఎందుకని? రెండు ఒకదాంతోనే తయారైంది. సముద్రంలో నీళ్లు, వడగళ్ళలో ఉన్నటువంటి నీళ్లు రెండు ఒకటే. ఒకే లక్షణం, ఒకే తత్వం, ఒకే జ్ఞానం, ఒకే స్థితి. ఆ ఒక్కటే అన్న నిర్ణయం పొందితే కలిసిపోవడానికి సమయం ఏం పట్టింది? అంటే మానవ జీవితంలో అద్వైత నిర్ణయాన్ని పొందడానికి పట్టే సమయం ఎంత అంటే వడగళ్ళు సముద్రంలో కలిసిపోవడానికి పట్టే సమయం ఎంత. మరి మేము చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నాం కదండి, మాకెందుకు కలగలేదు? అంతేనా కాదు? మనందరి ప్రశ్న ఏమిటి? మేము పుట్టినప్పటి నుంచి ఏదో వ్రతాలు, జపాలు, దీక్షలు, పూజలు, అర్చనలు, అభిషేకాలు, అనేక తీర్థయాత్రలు, ఎన్నో సాధనలు చేస్తూనే ఉన్నాం కదా, మాకెందుకు అద్వైత జ్ఞానం కలగలేదు? ఆ బ్రహ్మ జ్ఞానం, నేను బ్రహ్మమే అయి ఉన్నాను లేదా ఉన్నది బ్రహ్మమే అనేటటువంటి నిర్ణయాత్మక స్థితి మాకెందుకు కలగలేదు? అవతార్ మెహర్ బాబా గారి జయంతి వారు మనందరం చేసేటటువంటి జీవితం మొత్తం మీద చేసే అన్ని ప్రయత్నాలు, అన్ని సాధనలు, అన్ని కర్మానుభవాలను కలిపి ఉప్పు బొమ్మ తన మూలాన్ని తాను అన్వేషిస్తూ సముద్రంలో చేరి కరిగిపోవడానికి చేసే ప్రయత్నమే మీరు మీ జీవితం అంతా చేసే ప్రయత్నం. ఉప్పు బొమ్మ దేంతో తయారైంది? సముద్రంలోని ఉప్పుతోనే తయారైంది. కానీ ఎక్కడుంది? ఎక్కడో భూమి మీద ఎక్కడో ఉంది. ఈ భూమి మీద ఎక్కడో ఉన్న ఉప్పు బొమ్మ తన మూలమైన సముద్రాన్ని వెతుక్కుంటూ వెళ్ళి సముద్రంలో పడింది. సముద్రపు లోతు తెలుసుకోవడానికి ఈ ఉప్పు బొమ్మ ప్రయత్నిస్తుంది. ఎప్పటికైనా తెలుసుకుంటున్నారా? తెలుసుకునే లోపలే కరిగిపోయింది. అంతేనా కదా? కాబట్టి మనం చేసే సాధనలన్నీ దేని కొరకయ్యా? మనం చేసేటటువంటి కర్మాచరణ అంతా దేని కొరకయ్యా అంటే సముద్రం లోతు తెలుసుకోవడానికి ఉప్పు బొమ్మ చేసే ప్రయత్నం లాంటిది. ఏంటి రిజల్ట్ ఏమిటి అంటే నువ్వు కరిగిపోతావు. మీరు కరిగిపోయారా, మిగిలిపోయారా? ఈ ప్రశ్న వేసుకోవాలట గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత, దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత. రెండే ఫలితాలు. ఈశ్వర సందర్శనం చేత కానీ, సద్గురు దర్శనం చేత కానీ రెండు ఫలితాలు. ఒకటేమిటి? నువ్వు కరిగిపోవచ్చు లేదా నువ్వు మిగిలిపోవచ్చు. ఈ రెండు ఫలితాలలో ఏ ఫలితం నీకు వస్తే దాన్ని బట్టి నీ జ్ఞాన స్థితి నిర్ణయించకూడదు. నువ్వు కరిగిపోయావు అనుకోండి, అద్వైత నిర్ణయం. నువ్వు మిగిలిపోయావు అనుకోండి, ద్వైత నిర్ణయం. అంతే. మరి ఇప్పుడు నేను వేరే, దేవుడు వేరే, నేను వేరే, గురువు వేరే అనేటటువంటి భావన నీలో మిగిలి ఉన్నంత కాలం ప్రయత్నం చేయాలా వద్దా? చేయాలి. ఎటువంటి ప్రయత్నం చేయాలి? ఉప్పు బొమ్మ సముద్రంలో తెలుసుకునే పని. నీ ప్రయత్నం అంతా కలిగితే దానికి ఒకటే పేరు. జాగ్రత్తగా గమనిస్తే కరిగిపోవడం అనేది రెండు పద్ధతులు. ఆయనైనా నిన్ను కలుపుకోవాలి, లేదా నువ్వన్నా ఆయనలో కలిసిపోవాలి. రెండు మార్గాలు. ఒకటేంటి? ఆయనైనా నిన్ను కలిపేసుకోవాలి, లేదంటే నువ్వైనా ఆయనలో కలిసిపోవాలి. నువ్వు ఆయనలో కలిసిపోవడం అంటే క్రమ సాధన, క్రమ విచారణ, క్రమ అధ్యయనం, క్రమ ముక్తి. ఇది ఎటువంటి పద్ధతి? ఇది నువ్వు ఆయనలో కలిసిపోవడం అంటే ఎక్కడ ప్రారంభించావు? ఆచన్యా కేశవాయ స్వాహ అక్కడ మొదలుపెట్టావు క్రమ సాధన. అంతేనా కదా? అలా మొదలుపెట్టి క్రమ సాధన చేసి, ఆ సాధన పూర్వకమైనటువంటి విచారణ చేసి, ఆ విచారణకు తోడైనటువంటి అధ్యయనాన్ని పూర్తి చేసి చిట్ట చివరికి క్రమముక్తిని పొందావు. ఆ క్రమముక్తి సామీప్య, సాలోక్య, సారూప్య, సాయుధ్యములలో ఏదైనా కావచ్చు. నీ స్థితిని బట్టి నిర్ణయించబడుతుంది. అంటే అర్థం ఏంటండి? ఉప్పు బొమ్మ యొక్క శక్తి సముద్రపు ఒడ్డుకు చేరేటప్పటికి అయిపోయింది. ఉప్పు బొమ్మ సముద్రపు ఒడ్డునే మిగిలిపోయింది. ప్రయత్నం మాత్రం బయలుదేరినప్పుడు ఏమనుకుంది? సముద్రపు లోతుని తెలుసుకోవాలనుకుంది. కానీ సముద్రపు ఒడ్డుకు చేరేటప్పటికి దానికి ఆయుర్దాయం అయిపోయింది. ఒడ్డు మీదే మిగిలిపోయింది.
ఇప్పుడు అది పూర్తయినట్టేనా? అవునట్టేగా. మళ్ళా నేననేది శేషించినట్టేనా కాదా? ఇప్పుడు అక్కడ కరిగిపోలేదు. కాబట్టి ప్రతిరోజు మీరు నిద్రపోయేటప్పుడు, నిద్ర నుంచి మేల్కొనేటప్పుడు ప్రశ్న వేసుకోవాలి, నేను మిగిలానా, నేను కరిగిపోయానా? ఇది ప్రతిరోజు ప్రశ్న వేసుకోవచ్చు మీరు. సర్వమానవులు ప్రతిరోజు రాత్రి కూడా నిద్రపోతున్నారు, అంతేనా కదా? మానవులందరికీ భగవద్గీత ఒక గొప్ప ఉపదేశాన్ని చేస్తుంది. యా నిశా జాగరతి తస్య సంయమీ. సకల ప్రపంచానికి ఏది పగలో యోగికి అది రాత్రి. సకల ప్రపంచానికి ఏది రాత్రో యోగికి అది పగలు. ఇలా జీవించేవాడు నన్ను తెలుసుకోగలుగుతాడు, నా గురించే ఆలోచించగలుగుతాడు, నన్నే పొందగలుగుతాడు, నాకు అతడికి భేదం లేదు. 4 మాటలు చెప్పాడు. ఏం చేయాలి? నన్ను గురించే చింతిస్తాడు. ఎప్పుడు? రాత్రి పగలైనప్పుడు. అర్థమేనండి? అలా అయినటువంటి యోగి నా గురించే చింతిస్తాడు కాబట్టి ఎవరిని పొందుతాడు? నన్నే పొందుతాడు. నన్ను పొందిన తర్వాత ఎవరు మిగులుతారు? ఉప్పు బొమ్మ సముద్రాన్ని పొందింది, ఏది మిగిలింది? సముద్రం మిగిలింది, ఉప్పు బొమ్మ పోయింది. ఈ జీవుడు అనేవాడు ఉప్పు బొమ్మ, ఆ పరమాత్మ అనేవాడు సముద్రం. రెండింటి లక్షణాలు ఒకటైనా వేరువేరా? వేరువేరా ఒకటేనా? ఒకటేగా. ఎప్పుడు తెలిసింది? దాంట్లో కరిగిపోతే. ఆ కరిగిపోవడం సాయుధ్యం. కరిగిపోవడానికి చేసే ప్రయత్నం సారూప్యం. ఇంకా అక్కడ కొద్దిగా ప్రయత్నం ఉంది. ఉప్పు బొమ్మ కరుగుతూ కరుగుతూ కరుగుతుందన్నమాట, లోతును తెలుసుకునే కొద్ది. అదే ఒడ్డు దగ్గరే ప్రయత్నం ఆగిపోయింది. అప్పుడేమైంది? సాలోక్యం, సామీప్యం. ఇది క్రమముక్తి. ఇదొక పద్ధతి. రెండవ పద్ధతి ఉంది. ఏమిటది? ఆయన నిన్ను కలిపేసుకోవడం. ఇది సులభమా కష్టమా? ఆయన నిన్ను కలిపేసుకోవడం సులభమా కష్టమా? కష్టమేనా? ఎందుకని? ప్రకాశంలో ప్రకాశం కరిగిపోయింది, కలిసిపోయింది అన్నామండి. కరెక్టేనా? కరెక్టేనా? ఇక్కడ ఒక దీప ప్రకాశం వెలిగించాం. ఆ దీప ప్రకాశము వెలుగులో, ఆ సాక్ష్యంలో అన్ని పనులు చేశాం. పైన సూర్యప్రకాశం ప్రకాశిస్తూ ఉంది. ఈ దీప ప్రకాశం ఆ సూర్యప్రకాశంలో కలిసిపోయింది అన్నాం. కలిసిపోయిందా విడిపోయిందా? అసలు కలిసిపోను లేదు, విడిపోను లేదు. ఎందుకని? ఆ సూర్యప్రకాశం ఎప్పుడూ ఉంది. ఈ దీప ప్రకాశం నువ్వు వెలిగిస్తేనే ఉంది. దానిని అర్థం చేసుకోవడానికి దీన్ని వెలిగించావే తప్ప దీన్ని తీసుకెళ్ళి అందులో కలపలేదు, దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టలేదు. అవునా కదా? కానీ నీ అర్చనాది క్రతువులనే చేయాలంటే పక్కన దీపం ఉండాలా వద్దా? కాబట్టి కర్మ సంబంధంగానే ఉన్నంత వరకు ఈ దీపం అవసరం. అదే సూర్యుడే జగత్ సాక్షి, సూర్యుడే ప్రత్యక్ష సాక్షి, సూర్యుడే నేను అనే జ్ఞాన సూర్యోదయం అయినప్పుడు నీకు ప్రత్యేకంగా దీపం ఎందుకు? ఆయనకి ముందు ఏ దీపం ఇవ్వాలయ్యా అంటే వత్తి లేని దీపమును నీకు ఇదే ఇచ్చును. వత్తి లేకుండా దీపం ఎలా ఉంటుంది? ఈ స్థాయిని ఎప్పుడైతే అనుకుంటారో ఆయన మిమ్మల్ని కలిపేసుకుంటారు. ఇది జీవన్ముక్తి. ఆయన మిమ్మల్ని కలిపేసుకుంటే జీవన్ముక్తి. మీరే ఆయనలో కలిశారనుకోండి, అప్పుడు క్రమముక్తి. అర్థమైందండి? మానవుడు ఎప్పటికైనా సరే సాధనపూర్వకంగా కనీసం క్రమసాధన, క్రమ విచారణ, క్రమ అధ్యయనం, క్రమముక్తి అనే మార్గంలో ప్రయాణిస్తే తప్పక నువ్వు సాయుధ్య స్థితిని పొందవచ్చు. ఈశ్వరానుగ్రహం ప్రాప్తిస్తే జీవన్ముక్తి కూడా లభించవచ్చు. ఈశ్వరానుగ్రహం ఉండాలండి. ఈశ్వరుడు తన అనుగ్రహాన్ని ఎలా ఇస్తాడు? ఏదో ప్రసాద రూపంలో ఇస్తారు, అంతేనా కదా? ఈశ్వరానుగ్రహం అంటే మీరు గుడికి వెళ్ళారు, శివార్చన చేశారు,
లేదు విష్ణువుని అర్చన చేశారు, లేదు అమ్మవారు అర్చన చేశారు. అనుగ్రహం ఎలాగా అంటే ఏదో తీర్థమ ప్రసాదము, అది స్థూలం. తీర్థం ప్రసాదం స్థూలం. ప్రసాద బుద్ధి మీలో రోజు అభ్యాసం చేయగా ఏమైందంటే మీలో ప్రసాద బుద్ధి బలపడింది. ఆ ప్రసాద బుద్ధి చేత జననం నుంచి మరణం దాకా ఏది లభించినా అంతా ఈశ్వరానుగ్రహమే అనేటటువంటి దృష్టి కలిగింది. ఈ దృష్టి ఎటువంటిదయ్యా అంటే ప్రసాద బుద్ధేషు హానిరస్యోపనజాయతే. ప్రసాద బుద్ధి కలిగినటువంటి వాడికి ఏ హాని ఉండదు. ఎందువలన వాడు ఈశ్వరుడి కంటే వేరుగా లేడు కదా. మీరు ఒక తీర్థాన్ని పుచ్చుకున్నారు, పుచ్చుకున్న తర్వాత మీకంటే ఆ తీర్థం వేరుగా ఉందా అని అడిగారు. ఉందా? కలిసిపోయింది మీలో. ఓ ప్రసాదం పెట్టారు, తినేశారు. ఆ తిన్న ప్రసాదం మీరు వేరు వేరైనా ఒకటేనా? ఒకటే. ఈశ్వరానుగ్రహం మీద మీరు ఎప్పుడైతే శరణాగతులై జీవిస్తారో, సర్వస్వ శరణాగతి స్థితికి చేరుకుంటారో, సర్వస్వ శరణాగతి అయిన వాళ్ళనే తనలో కలిపేసుకోవడానికి వీలు ఉంటుంది. రెండవ మార్గం, జీవన్ముక్తి లభించాలి అంటే అధికారిత్వం సర్వస్వ శరణాగతి చేత ఏర్పడుతుంది. ఆ సర్వస్వ శరణాగతిని పొందడమే, ఆ సత్శిష్య పదవిని పొందడమే మానవుడికి ఉత్తమమైన జీవనం. ఇక క్రమముక్తి కోసం ప్రయత్నించేటటువంటి వాడు మధ్యమ జీవనం. మనం ఎట్లా ప్రారంభించేవాడు పాఠం? ఉత్తమ జీవనం అనగా ఏమి, మధ్యమ జీవనం అనగానేమి, అధమ జీవనం అనగానేమి అనేటటువంటిది విచారణ చేస్తున్నాం. సర్వస్వ శరణాగతితో సత్శిష్య అనేటటువంటి స్థితికి మీరు చేరుకున్న నాడు, అంటే జీవన్ముక్తికి అర్హమైనటువంటి స్థితిని మీ జన్మలో మీరు సంపాదించిన నాడు మీరు ఉత్తమ జీవనాన్ని జీవించినట్టు. అదే క్రమ సాధన, క్రమ విచారణ, క్రమ అధ్యయనం, క్రమముక్తి. ఈ మార్గంలో కనుక మీరు జీవిస్తే మధ్యమ జీవనం. ఇక అధమ జీవనం అంటే అర్థం ఏమిటంటే కనీసం తక్కువలో తక్కువ ఎవరో ఒక సాధు పురుషుణ్ణి ఆశ్రయించి జీవిస్తే. మానవులందరూ తప్పక ఎవరిని ఆశ్రయించాలి? ఒక సాధువుని ఆశ్రయించి జీవించాలి. తక్కువలో తక్కువ, అతి తక్కువలో తక్కువ. ఎందుకు? సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం ముక్తిదాయకం. ఇది అధమ జీవనం. అంటే అర్థం ఏమిటి? ఎందుకు అధమ జీవనం అన్నారు అంటే, మనం ఏ అంశం చెప్పినా కూడా చెప్పేటటువంటి అర్థం ఏమిటంటే నాకు టైం లేదు, ఐఎమ్ బిజీ, నేను నా పనులలో బిజీగా ఉన్నాను. మీకు ఎంతమందో సాధు పురుషులు మీ దృష్టిలో, మీ ప్రపంచంలో ఎంతమందో తెలిసిన వాళ్ళు ఉండవచ్చు. కానీ వాళ్ళ యొక్క దర్శన స్పర్శన సంభాషణాలకి మనం ఎప్పుడైనా ప్రయత్నం చేసి వెళ్ళామా? వెళ్ళాలి, తప్పక చేయాలన్నమాట. చేస్తే ఏమిటవుతుంది? కొంతకాలానికి ఆ సాధు దర్శన స్పర్శన సంభాషణల చేత నీలో ఈ అధమ జీవన స్థాయి మధ్యమ జీవన స్థాయికి ఎదుగుతుంది. ఎదిగి క్రమముక్తికి నీవు ప్రయత్నించేటటువంటి స్థాయికి చేరుకుంటావు. అక్కడి నుంచి సద్గురు శుశ్రూష లభించాలి. ఉత్తమ జీవనం కావాలంటే ఈ సాధు పురుషులలోనే సద్గురువులు ఉంటారు. ఆ సద్గురువులకి శుశ్రూష చేసేటటువంటి అవకాశం లభించాలి. అప్పుడే ఈ మధ్యమ జీవనం ఉత్తమ జీవనం అవుతుంది, లేకపోతే అవ్వదు. ఏం శుశ్రూష చేయాలి? అంగ స్థాన భావ ఆత్మ శుశ్రూష. మామూలుగా వాచ్యార్థంగా చెప్తే అంగ శుశ్రూష అంటే గురువు గారికి ఏం అవసరమో, ఆయన సశరీరి గురువు అయితే, అశరీరి గురువు అయితే మీరు చేయగలిగింది. ఆ సశరీరి గురువు నిన్ను అనుగ్రహించాలి అనే అభిలాష నీకు ఉంది కాబట్టి ఆ గురువు గారికి అనుకూలమైనటువంటి
ఆసనం ఏర్పరచుట, అనుకూలమైనటువంటి ఆహారం ఏర్పరచుట, అనుకూలమైనటువంటి వ్యవహారమునకు ఆయన ఏదో రోజు అనుష్ఠానం నిత్యానుష్ఠానం చేస్తూ ఉంటారు కదా, వాటికి అనుకూలమైనటువంటి జీవన వాతావరణాలను అందుబాటులో ఏర్పాటు చేయటం, ఇలాంటివన్నీ భౌతికమైనటువంటి శుశ్రూషలన్నీ దేని కిందకు వస్తాయి అంటే అంగ శుశ్రూష. అలాగే వారేదో హోమం చేసిన ఆ సమిధలు తీసుకువెళ్ళటం, లేదా వారి వారి ధార్మిక కార్యక్రమాలలో మనం సప్త యజ్ఞాలతో సహకరించడం. సప్త యజ్ఞాలంటే తెలుసా ఎవరికైనా? భగవద్గీత చదువుకోవడం లేదన్నమాట. భగవద్గీత ఎప్పుడు చదువుకోవాలి? 60కా 70కా పోయిన తర్వాత 15 ఏళ్ళకి, కనీసం 15 ఏళ్ళకి చదువుకోవాలండి. వీలైతే ఇంకా అంతకంటే ముందు చదువుకోవాలి. 60లు 70లు పోయిన తర్వాత చదువుకున్నారు అనుకోండి, పోయిన తర్వాత ఎక్కడ చదువుకుంటారు? చదువుకోలేదు. కానీ పాపం ఆయన జీవితం మొత్తం మీద భగవద్గీత చదవలేదని పోగానే ఆయన పక్కన భగవద్గీత పెడతారు. ఎక్కడైనా మీకు భగవద్గీత వినపడంగానే మీకు ఏమనిపించింది? ఇప్పుడు ఎవరో పోయారా బాబు. పోయిన తర్వాత ఆయనకి శవానికి వినిపించేది కాదు. జీవనం ఆది స్థితిలోనే, అంటే బాల్య స్థితిలోనే చదువుకోవలసినటువంటి ఉత్తమ గ్రంథరాజం భగవద్గీత. అది ఆచరణ ఎలాగో చెప్తుంది, అలా ఆచరించాలి. అలా సప్తయజ్ఞాలలో మీరు తోడ్పడటమే స్థాన శుశ్రూష. యజ్ఞాలలో జపయజ్ఞము నేనే అంటాడు విభూతి యోగంలో. కాబట్టి మానవుడు తప్పక చేయవలసిన యజ్ఞం జపయజ్ఞం. మరొక చోట అన్ని యజ్ఞాలలో ధ్యాన యజ్ఞమే ఉత్తమ యజ్ఞం. కాబట్టి మానవులందరూ ధ్యానమే చేయాలి, నన్నే ధ్యానించాలి, నన్నే అనుస్మరణ చేయాలి అంటారు. స్మరణాన్ ముక్తి అని ఒక సూత్రం కూడా ఉంది. కాబట్టి స్మరణ చేయాలా వద్దా? చేయాలి, అది కూడా యజ్ఞమే. ఇక మేమందరం ఇప్పుడు ఏదో ద్రవ్యం ఇచ్చాం కదండి, కనపడేటో కనపడనట్టో, కొంతమంది కవర్లో పెట్టి కొంతమంది కవర్లు తీసి ఏదో ఇచ్చాం కదా, ఇది యజ్ఞమేనా కాదా? ద్రవ్య యజ్ఞం కూడా యజ్ఞమే. ఎప్పుడు ఫలితాన్ని కాంక్షించక చేస్తే అది యజ్ఞం. ఇప్పుడు ఉదయం నుంచి ఇక్కడ ఒక సత్క్రతు ఉపనయనం అనే క్రతువు నిర్వహించారు. ఏ ఫలితాన్ని ఆశించి? మీరందరూ ఆ వటువుని ఆశీర్వదించారు. ఎలా ఆశీర్వదించాలో యాజ్ఞికులు మనకి తెలియజేస్తున్నారు. ఏం కావాలి ఆ పిల్లవాడికి? ప్రజ్ఞ కావాలి, మేధస్సు కావాలి, శ్రద్ధ కావాలి, విద్య కావాలి. ఈ 4 మనకక్కర్లేదా? ప్రజ్ఞ, మేధ, శ్రద్ధ, విద్య. నిజానికి ఆ 4 మనకు కావాలి, అవునా కాదా? అంటే ఆశీర్వదించే వాళ్ళకి ఏముండాలో కూడా చెప్తున్నారు. మీరు ఆశీర్వదించారా లేదా? ఇప్పుడు ఆ వటుని ఏమున్నాయని మీరు ఆశీర్వదించారు? మీ దగ్గర ప్రజ్ఞ ఉంది, మీ దగ్గర మేధ ఉంది, మీ దగ్గర శ్రద్ధ ఉంది, మీ దగ్గర విద్య ఉన్నది. ఉన్నదేగా మీరు ఇవ్వగలిగేది ఎవరికైనా? లేదు, ఇవ్వగలరా? ఇవ్వలేదు. కానీ చేయి చాచి ఆశీర్వదించేటప్పుడు మీ దగ్గర 4 ఉన్నాయా అని ప్రశ్న వేసుకున్నారు. ఈ 4 ఉంటేనే ఆ బ్రహ్మయజ్ఞం చేయడానికి పూనుకున్నటువంటి బ్రహ్మచారికి మిమ్మల్ని ఆశీర్వదించే, మీరు వారిని ఆశీర్వదించే శక్తి కలిగిన వాడు. మర్చిపోకూడదు. అతను ఏ యజ్ఞం చేయబోతున్నాడు? ఇప్పుడు బ్రహ్మయజ్ఞాన్ని చేయబోతున్నాడు. కాబట్టి యజ్ఞములలో కల్లా ఉత్తమ యజ్ఞం ఇది బ్రహ్మయజ్ఞం. మానవులందరూ సర్వస్వ శరణాగతి ద్వారా బ్రహ్మయజ్ఞాన్ని చేయాలి. ఇది లోపల చేసేదే కానీ బయట చేసేది కాదు. దీనికి ఏ రకమైన సమిధలు అవసరం లేదు. నీ హృదయమే హోమగుండం, నీలో ఉన్నటువంటి ప్రాణ మనస్సులే హవిస్సులు, నీలో ఉన్న విషయాలే సమిధలు. నిన్ను నీవు అర్పించుకోవడమే పూర్ణాహుతి. అగ్నిని ఆరాధించినా నిన్ను నువ్వు కోల్పోవడమే. అదే సముద్రాన్ని ఆరాధించిన మాఘ పౌర్ణమికి అందరూ వెళ్ళి సముద్ర స్నానం చేసుకొచ్చారు. దేనికయ్యా? సముద్ర స్నానం చేస్తే ఏమిటి వస్తుంది? సముద్రం గురువు, సముద్రం పరమాత్మ. ఎలా? దాని లోపల ఒక్క తోకతో కొడితే పేద పడవ కూడా తిరిగి పడిపోయేటంత దివ్యంగలాలు ఉంటాయా? ఉండవా? కానీ అతి చిన్న చేపలు కూడా ఉంటాయి, ఉంటాయా? ఉండవు.
అదంతా దాని వాటన్నిటికీ అనేక లక్షల కోట్ల జలచరాలకు ఆ సముద్రం ఆశ్రయమైనా కాదు. ఆశ్రయమే. అసలు ఆ సముద్రం లేకపోతే జలచక్రం అనే చక్రం ఉందా? నీటి ఆవిరి అవ్వాలి, మేఘాలు అవ్వాలి, మేఘాలు వర్షం అవ్వాలి, వర్షాలు వాగులు వంకలు అవ్వాలి, వాగులు వంకలు నదులు అవ్వాలి, మళ్ళీ నదులు అంటే సముద్రంలో కలవాలి. ఏ తీరుగా ఉన్నా అది జలమే కదా. సముద్రంలో ఉన్న జలమే, మేఘంలో ఉన్న జలమే, వర్షంలో ఉన్న జలమే, మంచుగా ఉన్న జలమే, నదిలో ఉన్న జలమే, కడకు మిగిలేది కూడా జలమే. మరి ఉన్నది ఒకటే జలం అందామా? వేరు వేరు ఉపాధులలో, వేరు వేరు ఆశ్రయాలలో ఉంది కాబట్టి, వేరు వేరు పేర్లు ఉన్నాయి కాబట్టి జలము వేరు వేరే అందామా? ఏకత్వాన్ని సూచిస్తుంది ఆ సముద్రం. రెండో పద్ధతిని కూడా సూచిస్తోంది. మానవ జీవితంలో చిట్ట చివరి మెట్టు, ఆఖరి నిర్ణయం అచలం. అందుకని అక్కడికి వెళితే ఆ సముద్రం కదులుతున్నట్టు కనబడిందా, కదలనట్టు కనబడిందా? కదులుతున్నట్టు కనబడింది. ఆ కదిలేవన్నీ అలల రూపంలో వస్తున్నట్టుగా కూడా కనబడింది. ఇప్పుడు ఆ అల వేరే, సముద్రం వేరే అన్నావా? అనడానికి అవకాశం లేదు. సముద్రం లేని అల ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మము లేని జీవులు ఎక్కడి నుంచి వచ్చారు? సముద్రం బ్రహ్మం, అలలు జీవులు. ఆ అలలు సముద్రంలోనే ఉన్నాయి, అక్కడే పుట్టినాయి, అక్కడే విశ్రమించినాయి. కానీ వాస్తవానికి సముద్రం కదలటం లేదు. సత్యం ఏమిటంటే పూర్ణాచల సముద్రవత్. ఆ సముద్రం ఘనీభవించేసింది. ఘనీభవిస్తే అది మీరే, అదే మీ ఆఖరి నిర్ణయం, అదే అచలం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. పురోహితులను రమ్మన్నా. కార్తీక్ రండి. దాని నుంచి పదలే పర్లేదు. లోపలికి అయినారు కారు ఇక్కడ దాకా అడవలేదు. ఇదేమో స్వాగత సత్కారం, అదేమో సభా సత్కారం. రెడీయా నువ్వు? శర్మ 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 అంటే పలకాలేదు నువ్వు. నీ పేరు బట్టి నిన్ను పిలవరు, శర్మనే పిలుస్తారు. ఆవిడ పనిలో ఆవిడ ఉన్నారు.
కూర్చోవాలి. కూర్చోవాలి. ఫోన్ తప్పుడు కొత్తాలు ఉంది, కొత్తాలు అక్కడ కూర్చో. చాలా అవసరం లేదు, ఆపేగా ఈ సౌండ్ వస్తుంది కదా ఆటోమేటిక్. చూడండి కూర్చోండి సార్. సాయి పిల్లవాడు వస్తే ఇక్కడ కూర్చో. సార్ థ్యాంక్ యూ.
కార్తిక్ సిద్ధేంద్ర భారతీ స్వామి. సిద్ధేంద్ర భారతీ స్వామి. రండి, తొందరగా రండి. ద్వార దగ్గర లేదైనా త్వర అటు ఇంకో ద్వార దగ్గర విపాకం పరమేశ్వభూతం యత్పుండరీకం పరమస్కృతం తత్రావిదహరం గగనం విశోకస్తస్మిన్యుదంతస్తదుపాసితవ్యం यो वेदादौ स्वरक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिरेतस्य परस्य महेश्वरः నైట్ విడిగా తీసి ఇచ్చేయండి. నారాయణ సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శుద్ధ గురు పరంపరకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను. ఈనాడు చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుకంటే స్వామి పౌర్ణానంద స్వామి వారి జన్మదినోత్సవం ఈ పూర్ణిమ నాడు సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది. ఇవాళ కూడాను అటువంటి భవ్యమైనటువంటి కార్యక్రమం జరగటం చాలా సంతోషకరమైనటువంటి అంశం. ప్రతిరోజు ప్రతి వాళ్ళకు కూడాను వారు ఎటువంటి వాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, లోకాన్ని దేశాన్ని పరిపాలించేవాడైనా, ఏమీ లేని సామాన్యుడైనా కూడా ఎవరికైనా వాళ్ళ పుట్టినరోజు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు అందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి అంశం.
ఇవాళ ఏమిటంటే వారి పుట్టినరోజుతో పాటుగా వారి మనవడి ఉపనయన దినం కూడా రావటం విశేషం. ఉపనయనం కూడా రెండవ పుట్టినరోజుతో సమానం. కర్మణ జాయతే ద్విజ. ఎవరికైతే ఉపనయనం చేసి అంటే బ్రహ్మోపదేశం చేసి గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారో ఆ క్షణం నుంచి ఆ వ్యక్తి ద్విజుడు కింద లెక్క. ద్విజ అంటే రెండవసారి పుట్టినటువంటి వాడు అని అర్థం. కర్మణ జాయతే ద్విజ. వేదం చదువుకుంటే ఆ వ్యక్తి విప్రుడైతాడు. బ్రహ్మజ్ఞానం కలిగితే బ్రాహ్మణుడైతాడు. మామూలుగా లోకంలో ఏదో బ్రాహ్మణులు క్షత్రియులు ఇట్లా కులాల పేరు ఉన్నప్పటికీ కూడా నిజమైనటువంటి బ్రాహ్మణుడు కావాలి అని అంటే వేదం చదువుకుంటే బ్రహ్మజ్ఞానం కలిగితే అప్పుడు ఆ విప్రత్వము, ఆ బ్రహ్మణ్యత, బ్రహ్మజ్ఞానము ఇది కలిగి నిజమైనటువంటి బ్రాహ్మణుడు కావడం జరుగుతుంది. ఇవాళ వీరి మనవుడు కూడా ఆ రకంగా బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు కావాలి అని మనం అందరం కూడాను ఆశీర్వదిద్దాము. గాయత్రీ దేవి యొక్క కరుణ కలగాలి అని చెప్పి గాయత్రి మంత్రం ఉపనయనం చేసిన రోజు నుండి కూడా ఆ వ్యక్తి జపం చేసేటువంటి అధికారం వస్తుంది. అయితే ఏమిటి గాయత్రి మంత్రం అని అంటే ఎవరు తనను స్మరిస్తారో రాయతే రక్షిస్తుంది ఆ దేవత. అంటే గాయత్రి మంత్రం జపం చేసేటువంటి వాడిని ఆ దేవత రక్షిస్తుంది. భారతంలో మార్కండేయ మహర్షి ధర్మరాజుతో చెప్తాడు, వనవాసంలో ఉన్నప్పుడు వచ్చి రోజు గాయత్రి మంత్రం చేయగలిగా అని చెప్పి చెప్తాడు. సహస్ర పరమాం దేవీం శతమధ్యాం శతావరాం సావిత్రీం జపకం చేయ సర్వ పాప ప్రణాశిని. రోజు ఒక 1000 చెయ్యి, కనీసం ఒక 100 చెయ్యి, ఏమీ లేకపోతే కాస్త దశగాయత్రన్నా చేస్తే ఇక ఆ బ్రాహ్మణత్వం నిలబడి ఉంటుంది. బ్రహ్మజ్ఞానం యొక్క అర్హతను పోగొట్టుకోవాకు అని చెప్పి మార్కండేయ మహర్షి భారతంలో చెప్పినట్టు మనకు కనిపిస్తుంది. అంటే గాయత్రి మంత్రం చేస్తే ఏమవుతుంది అని అంటే అసలు మంత్రం చేస్తే ఏమవుతుంది, మంత్రం యొక్క ప్రభావం ఏమిటి అని అంటే అది ఒక వ్యక్తి తప్పు చేశాడనుకోండి, ఏదైనా దోషం చేశాడనుకోండి, దోషం చేస్తే మంత్ర జపం చేస్తే జపతో నాస్తి పాతకం, చేసినటువంటి పాపములన్నీ కూడా నశించిపోతాయి. పూర్వజన్మలో ఏదో పాపము పుణ్యము చేస్తే ఈ జన్మ వచ్చింది, అసలు పుణ్యం ఎక్కువ చేసి ఉంటారు, అందుకని మానవ జన్మ వచ్చింది. అయితే కొత్తన్నా పాపం చేసి ఉండకపోతే వ్యాధులు, బాధలు, కష్టాలు, నష్టాలు రావు. అందువల్ల కొంత పాపము ఉన్నది, పుణ్యము ఉన్నది. అయితే ఈ పాపాన్ని పోగొట్టుకోవటం ఎట్లా, మనకు కష్టం వచ్చినప్పుడు బాధలు పోవటం ఎట్లా, ప్రతివాడికి కూడాను కష్టాలు పోవాలి, రాకూడదు అని అనుకుంటారు. కావాలంటే ఏం చేయాలి అని అంటే సావిత్రిని జపకం చేయ. ఈ సావిత్రి అంటే సవితుర్వరేణ్యం భర్గ, సూర్యుని యొక్క శ్రేష్టమైన తేజస్సు. ఈ సూర్యుని శ్రేష్టమైన తేజస్సు సావిత్రి, గాయత్రి. ఈ మంత్రాన్ని కనుక చేసేటట్టయితే అన్ని పాపములు కూడా నశిస్తాయి, కష్టాలు పోతాయి. కనుక చాలా సులభమైనటువంటి మార్గాన్ని చూపించారు మనకు మహర్షులు. అయితే మనకి ఏమిటంటే అంత ఓపిక లేదు, నమ్మకం ఉన్న వాళ్ళు తక్కువ, నమ్మకం ఉన్న వాళ్ళలో కూడా ఓపిక ఉన్న వాళ్ళు తక్కువ. రోజు ఎక్కువసేపు జపం చేయాలి అంటే మాకెక్కడ తీరుకుందండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి లైఫ్ ఈజ్ రన్నింగ్ రేస్, రావటం పరిగెత్తడం అట్లా ఉన్నది జీవితాలు అని అంటే ఉన్నంతలోనే అవకాశం తీసుకొని చెయ్యాలి. సెలవులు వచ్చినప్పుడు కాస్త ఎక్కువ చెయ్యాలా. లెక్బీటర్ అని ఓ పాశ్చాత్యుడు ఉన్నాడు, ఆయన థియోసాఫికల్ సొసైటీలో ఉండేవాడు ప్రధాన స్థానంలో. ఆయన ఇండియాకి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన వాళ్ళు చెప్పారు, గాయత్రి మంత్రం చాలా గొప్పది ఈ దేశంలో అని చెప్పి ఆయన తన పుస్తకాల్లో కొన్నిసార్లు రాశాడు. ఈ భారతీయులు చాలా చిత్రము, ఒకే అక్షరాల సమానమయాన్ని కొన్ని 100,000 సార్లు అనుకుంటూ ఉంటారు. ఏంటి దానివల్ల ప్రయోజనం? ఇది రామ 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 అని 1,00,000 సార్లు అనుకుంటే ఏమవుతుంది అని తన పుస్తకంలో రాశాడు. రాసిన తర్వాత ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చి ఈ గాయత్రి మంత్రాల గురించి విని గాయత్రి మంత్రం జపం చేసేటువంటి ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి
మీరు గాయత్రి వాసకులకి విన్నాను నేను. మీరు జపం చేసేటప్పుడు మీ ఎదురుగా కూర్చోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగారు. కూర్చొని ఆయన అన్నాడు. ఆయన కూర్చున్నాడు. అక్కడికి కొంత జ్ఞానం డెవలప్ అయింది, విజన్ డెవలప్ అయింది. చూస్తూ ఉంటే ఆయన మంత్రం జపం చేస్తున్నాడు కళ్ళు మూసుకొని. ఇక్కడ కళ్ళు మూసుకొని చూస్తున్నాడు. 7 రంగులు కలిగిన సప్తవర్ణోద్భాసితమైనటువంటి కాంతి కిరణముల సముదాయం ఆకాశంలో సూర్యమండలం వైపు ప్రయాణం చేస్తున్నట్టుగా అతనికి కనిపించింది అని చెప్పి రాశాడు. వాల్యూమ్ నెంబర్ 5 లెట్ బీటర్స్ వర్క్స్. అలా అంటే గాయత్రీ మంత్రం చేస్తే అనంతమైన శక్తి అయిన సూర్య మండలానికి మనకు ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఒక కాంతి కిరణముల యొక్క దోవ ఏర్పడుతుంది. ఆ శక్తి మనలోకి వస్తుంది. ఆ వచ్చినటువంటి శక్తి వల్ల మన పాపములన్నీ క్షీణిస్తాయి, పుణ్యం వస్తుంది. కోరిన కోరికలన్నీ కూడా గాయత్రి దేవి తీరుస్తుంది. అటువంటి గాయత్రి మంత్రం, ఈ మంత్రం అన్ని మంత్రాలు అట్లనే అనుకోండి. అయితే గాయత్రి మనకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాము. ఆ గాయత్రి మంత్రాన్ని జపం చేసేటువంటి ఈ శుభ సమయం ఆ పిల్లవాడు వాళ్ళ గాయత్రి మంత్రోపదేశాన్ని పొందాడు. మనకు సాయి పూర్ణానంద స్వామి వారు ఆయన గాయత్రి మంత్రం చేశారు, అమ్మవారి మంత్రాలు చేశారు, ఎన్నో చేసి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త పుస్తకం రాయకుండా ఉండదు. అలా ఈ సంవత్సరం కూడాను చాలా మంచి పుస్తకం రాశారు. ఆ గ్రంథాన్ని ఆవిష్కరించడం కూడా జరిగింది. అందువల్ల ఈ రమణీయమైనటువంటి పుస్తకం ఇది వాళ్ళ అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరం ఆ సందర్భంగా రాసినటువంటి పుస్తకం ఇది. సనాతన ధర్మ నౌక, సనాతన ధర్మ నౌక అనే గ్రంథం పేరు. ఈ సనాతన ధర్మ నౌక మనల్ని ఈ అజ్ఞానం అనే సముద్రంలో నుండి, జన్మ పరంపర అనే సముద్రంలో నుండి మనం ఆ నౌక ఆ దివ్య మార్గానికి తీసుకొని వెళ్ళటానికి కావలసినటువంటి పౌరాణిక వైదిక విశేషములన్నీ కూడా ఈ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నాయి. నావేర సింధు దురితాత్యగ్ని అని మనకు వేదంలో ఉన్నది. అలా ఆ నావ, దివ్యమైనటువంటి నావ ఉండేటట్లయితే ఆ నావను ఎక్కిస్తాడు పరమేశ్వరుడు విష్ణుమూర్తి తనను ఆరాధించినటువంటి వాళ్ళందరినీ అని మనకు ముఖ్యంగా మత్స్యావతారంలో ఇటువంటి కొన్ని చోట్ల ఈ నావకు సంబంధించినటువంటి కథలు కనిపిస్తూ ఉంటాయి. పాశ్చాత్య దేశాల్లో కూడా ఈ నావని గురించినటువంటి విశేషాలు వాళ్ళ గ్రంథాలలో కూడా కనిపిస్తాయి. ఒక మహాపర్వతం దగ్గర ఈ నౌక చిక్కుబడిపోయింది అని చెప్పి ఆ నౌకని గురించి వాళ్ళ గ్రంథాలలో కూడా మనకు కనిపిస్తుంది. ఫాస్ట్ అనేటువంటి ఒక అద్భుతమైన గ్రంథం జర్మన్ భాషలో వచ్చింది. దాంట్లో దీని గురించినటువంటి విశేషాలు చాలా ఉంటాయి. ఆ నౌకను ఎవరైనా ముట్టుకోగలిగితే, ఆ పడవ యొక్క చెక్క ముక్క ఏదైనా ఒకటి దొరికితే వాడికి ఇంకా సర్వపాపములు పోతుంది అని అక్కడ వాళ్ళందరి యొక్క విశ్వాసం. ఆ నౌక ఆ పడవ యొక్క మొక్క దొరికినటువంటి ఒక వ్యక్తి ఏ రకంగా పాపాల నుండి రక్షించబడ్డాడో ఆ గ్రంథంలో కథలో కనిపిస్తుంది మనకు. ఇలా అన్ని దేశాలలో విశ్వాసం ఉందనుకోండి. ఏదైనప్పటికీ కూడా మనకు దివ్యమైనటువంటి నౌకలో విష్ణుమూర్తి భక్తులను రక్షిస్తూ ఉంటాడు అని మనకు పురాణ వాంగ్మయంలో కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి విశేషాలను మరి సాయి పూర్ణానంద స్వామి వారు అనేక ప్రమాణాలతోటి శాస్త్రోక్తమైన ఉదాహరణలతోటి ఎన్నో రాశారు. చాలా చక్కటి గ్రంథం. వారికి పరమేశ్వరి దీర్ఘాయురారోగ్యాలను ప్రసాదించాలని, ఇంకా మానవ సేవ చేసేటువంటి అవకాశాన్ని ఆ దేవతలను కలిగించాలని ఆశీర్వదిస్తున్నాను. శుభం భూయాత్. నారాయణ నారాయణ.
శ్రీ స్వామివారి అరుణ చరణ కమలములకు ప్రణవి మనం ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం తలపెట్టేటప్పుడు యజ్ఞము, యాగము, దానము, ధర్మము, జపము, తపము, వ్రాతం అటువంటి దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక దివ్య పురుషుని యొక్క ఆశీస్సులు ఎంతో అవసరమని. అందుచేత మన శక్తితో మరి అంత వాగిన దృశ్యాలను గురుభక్తి ముక్తి ప్రదాయకం. నడయాడే దేవుడుగా, మంత్రద్రష్టగా, మహిమాన్వితులై శతగురు పరంపరలో అవ్యక్తమైనటువంటి దివ్యానుభూతిని పొందినటువంటి మహనీయమూర్తి. వారి దర్శనము మాత్రం చేతనే మనలో ఉన్నటువంటి అజ్ఞానమే చీకటి తొలగుతుంది. ఇది విశ్వాసము, పరిపూర్ణమైనటువంటి నమ్మకం. అటువంటి మహాత్ముని యొక్క దర్శన స్పర్శన సంభాషణం వల్ల సాధకులైనటువంటి వారి హృదయం వికసించి వారి కంఠధ్వని ద్వారా వచ్చినటువంటి శబ్ద తరంగములు శ్రవణేంద్రియముల ద్వారా అంతఃకరణలో ప్రవేశించి దివ్యానుభూతిని పొందడానికి అవకాశం ఉంటుంది కనుక మనం ఏ కార్యక్రమం అంటే జన్మదిన సందర్భంలో నా ఈ ఉపాధికి ఆ శ్రీ లలితా త్రిపుర సుందరి లలితపీఠం కార్యక్రమం వార్షికోత్సవాలు జరగడం, నా జన్మదిన సందర్భం అలా కలిసి రావడం, ఇవన్నీ పరమ గురువుల యొక్క ప్రణాళికలో భాగముగా ఎన్ని కార్యక్రమములు ఉన్నప్పటికీ వయో భారము ఫిజికల్గా ఉన్నటువంటి శరీరానికి వారు నిత్య ముక్త సిద్ధస్వరూపులు, నిత్య బుద్ధ ముక్త స్వరూపులు. అటువంటి స్వామి మన ఆహ్వానాన్ని మన్నించి ఆశీర్వదించడానికి నడిచొచ్చినటువంటి ఆది శంకరుడే. శంకరము లోకశంకరము, శంకరము శంకరాచార్యులు. ఆ యొక్క స్వామి యొక్క సన్నిధి వలన, ఆ ఆది దర్శన స్పర్శన సంభాషణ వలన మనము ధన్యులమవుతాం. అందుచేత స్వామిని యతీశ్వరుడు కనుక కొంతమందిని అంటే సంసార జీవులము కనుక ముక్తజీవులైనటువంటి వారిని మనం తాకవలసిన అవసరం లేదు. వారు దృగ్దీక్ష, చూపు మాత్రము చేతనే, స్పర్శ దీక్ష లేదా మంత్రదీక్ష, త్రివిధ దీక్షలను అనుగ్రహిస్తూ ఉంటారు. వారు చూపు పడితే చాలు వారు. అందుచేత మీరు తొందరపడి స్వామిని తెచ్చేయడం కానీ పడిపోవడం, ఏదో పరమార్థం వచ్చేస్తుందని డిసిప్లిన్ లేకపోతే బాబా వాళ్ళు డివోషన్ ఉండదంటారు. చేత డిసిప్లిన్తో క్రమశిక్షణతో మనం మెలగాలని మరొకసారి మనం చేస్తూ వారి దివ్యాశిస్సులు అందజేసినందుకు సాయియోగుల గురుదత్త విహార తరపున శతకోటి వందనము సమర్పించి ఓ శ్రీ అంటే గురుదక్షిణ వైశ్వర్యం గురువాక్ శ్రవణానందం వారి యొక్క హరి ఓం నారాయణ స్వామివారికి మరొకసారి ప్రణమిది నారాయణ వాసుదేవ. వారికి ముందుగా స్వామివారి ద్వారా
ఎవరు తాకొద్దు, దూరంగా ఉండండి కాస్త. మచిలీపట్నం విద్యాసాగర్ గురువు గారని మచిలీపట్నం అయింది. ఆశ్రమం కైవల్యాశ్రమం నిర్మాణం జరుగుతుంది. కొంచెం దూరంగా ఉండండి. ఇవ్వకూడదండి, చెప్తున్నాను. దూరంగా ఉండండి అమ్మా, దూరంగా ఉండండి. ఎవరు తాకొద్దమ్మా దయచేసి. వద్దన్న పని చేయకూడదు, వద్దన్న పని చేయకూడదు. ఓకే ఓకే ఓకే. ఎందుకేమన్నారు, ఎందుకు ఏమన్నారు? గురుగారు ఏమంటే దాంతో మళ్ళీ పూలేం చేయమంటే అందరూ వేసేస్తాయి. కూర్చోమ్మా, ఎండగా ఉంది కదా. ఏం బాబు, అందుకని పలికిస్తుంది. సాగరం మధ్యలో ఆగింది. సమయం అతీతం కాలాతీతం అవుతుంది కనుక మళ్ళీ ఏదో సందర్భం గురువుల అనుమతితో ఆశీస్సులతో మళ్ళీ స్వామివారిని ఆహ్వానించుకొని ఆ ఉన్నటువంటి విషయాలని మనం మళ్ళీ ఆస్వాదించడం,
కాలాతీతమవుతుంది కనుక విద్యాసాగర్ గురువు గారు కూడా అనుమతి ఇచ్చారు. ఇప్పుడు కాస్త భోజనాలు ఏర్పాటు చేసుకుందాం. గురు ఆరతి ఇచ్చేది, తరువాత గురు పూజ ఉండవాళ్ళతో చేసుకుందాం. కాలాతీతం అయింది కనుక ఇప్పుడు చేసేదంటే గురు పూజే. అందుచేత చేస్తేనే చేయటమని కాదు, గళార్చన అంటారు సంగీతం ద్వారా. ఇది శ్రవణంతో చేసుకునేది శ్రవణ భక్తి. వాక్రూప అర్చన ఎప్పటి వరకు చేసుకునేది కూడా అర్చన. అందుచేత చక్కగా కాలాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఏది అలా ఆర్తో ఒకసారి గురుహార్త అమ్మా మీ దేవుడు ఇద్దరు దేవుడు భాష ఒక్క పిసర ఆ బ్యాగ్ అక్కడ వెళ్తాండి, ఎవరు తీసుకుపోరు. చిన్న పిసర కర్పూరం వేయండి, ఇంత ముద్ద ముద్దలు వేసించండి. పురోహితుడు ప్రశ్నలో ఉన్నారు. శర్మగారు మామగారే గాయత్రి, ఇక్కడ గాయత్రి రామకృష్ణ గారు, బాలకృష్ణ ఏ కృష్ణ మామి పేరు గోపాలకృష్ణమూర్తి ఏఈలో ప్రొఫెసర్గా చేసి గాయత్రిపేట వ్యవస్థాపకులను గంట అందులో అక్కడ ఉంది. ఇప్పుడు గంట ముందు అమ్మ ఒక్కొక్క పిసర అంతంత వేసి చేతిలో పట్టుకుని ఎడ చేతితో పట్టుకోండి, కుడి చేతితో తిప్పండి. అటువైపు ఇదంతా అదే, ఇదంతా ఓం ఉమా కాత్యాయని గౌరీ కాళీ హైమవతి శివ త్రినయని శివ శివాని భవాని సర్వాణి శంభురాణి మృడాని ఆర్యా దాక్షాయని శైవిరాత్మజా సర్వమంగళపర్ణ చండీ చాముండేశ్వరి భగరా జ్వాలాముఖి వైష్ణవి వారాహి అపరాజిత మానసాదేవి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణ నమోస్తుతే. వేదాహవేదం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమ దుష్టుపారి సర్వరూపాణి విచింతేరణర్య ప్రజామే గోపాయ సంతతం శ్రేరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యం శ్రేరస్తు నిత్యమంగళాని భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ మహితాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేదవేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాన్మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీహక్రాంత కళ్యాణేంధేర్తినామ శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సుందరాయ శుభాంగాయ మంగళాయ బహుజే సింహశైలనివాసాయ శ్రీనారసింహాయ మంగళం. భాష్యకార ప్రసన్నాయ పరమానందదాయినే శ్వేతాచలనివాసాయ కూర్మనాథాయ మంగళం. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం. అమ్మ ఓం గుజరాత్ ఇక్కడ మీరెవరు సీఎంకి ఇద్దరు ఊరుస్తున్నారు. విడవండి కొంచెం కొంచెం అలా గట్టిగా తిప్పి ఆ అగ్గిమా నెత్తిని పోసి చెప్పండి. నమో నమో నమః గురు పరంపరకు నమః. నమో నమో నమః గురు పరంపరకు నమః. కాళీయమర్ధన గిరిధారి కారుణ్యాంబుది పెన్నిధి. కాళీయమర్ధన గిరిధారి కారుణ్యాంబుది పెన్నిధి. నమో నమో నమః గురు పరంపరకు నమః. కూట స్థితమోచే
అవతారం కూటస్థితమో చైతన్యం ఈశుదత్తుని అవతారం నమో నమో నమః గురు పరంపరకు నమః మహావతార సాధురాం క్రియాయోగి సమాపాది మహావతార సాధురాం క్రియాయోగి సమాపాది నమో నమో నమః గురు పరంపరకు నమః యోగావతార మహేశ్వరానంద హిరణ్యలోక సంచారి యోగావతార మహేశ్వరానంద హిరణ్యలోక సంచారి నమోవతార అమృతానంద ఆనందామృతాధరి జ్ఞానావతార అమృతానంద ఆనందామృతాధరి ప్రేమావతార పూర్ణానంద పరమహంస పరమానంద ప్రేమావతార పూర్ణానంద పరమహంస పరమానంద నమో నమో నమః గురు పరంపరకు నమః నమో నమో నమః గురు పరంపరకు నమః गुरु भगवान श्री सत्य साई बाबा की समस्त सद्गुरु साईनाथ प्रभु महाराज की राजा रामचंद्र महाराज की राम भक्त हनुमान की रमण भगवानुल की रामकृष्ण परमहंस वारी की अखिलांडेश्वरी अनसूया देवी की गुरु मलयाल स्वामी वारी की रमण भगवानुल की శివరామ దీక్షితుల వారికి స్వామి నిర్భయానంద స్వామి వారికి విద్యాసాగర్ గురుదేవులకు అందరు గురుదేవులకు సమస్త లోకా సుఖినో భవంతు సమస్త లోకా సుఖినో భవంతు సమస్త లోకా సుఖినో భవంతు గోవిందా శ్రీ 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 సాయి సుధాకర పూర్ణానంద స్వామీజీకి నైనా ఏర్పాటు చేయండి అందరిని ఒకసారి లేవమనండి అందరినీ ఒకసారి లేచి పక్కక్కడ జరగండి అమ్మా